వేళ తమ్ముడు జక్కంపూడి గణేష్ పుట్టినరోజు సందర్భంగా చాలామంది స్నేహితులు అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. సోము మా ఇంట్లో సొంత పిల్లోడే. పూర్వం నుంచి కూడా అంటే దాదాపు విద్యార్థి దశ రాజకీయాల నుంచి కూడా మా కుటుంబాన్ని అనుసరిస్తూ మాతో పాటే కేవలం అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం మాట కంటే కూడా కష్టకాలంలో ఉన్నటువంటి సందర్భాల్లో కూడా మాతో నిలిచాడు. ఇవాళ చక్కటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపు ఇప్పటికే 50 మంది పైబడి రక్తదానం కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ బ్లడ్ సెంటర్ తరఫున రక్తం అనేటువంటిది సహజంగా ఎవరు కూడా తయారు చేయగలిగేటటువంటిది కాదు. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి ఆదుకునే సందర్భంలో రక్తం అనేటువంటిది మరొకరు ఇవ్వాల్సిందే తప్పితే అది ఎక్కడి నుంచో పుట్టించగలిగేటటువంటిది కాదు. సో అటువంటి ఆపదలో ఉండేటటువంటి వాళ్ళని ఆదుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా చక్కటి కార్యక్రమాన్ని పెట్టినందుకు సోముని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ గణేష్కి దేవుడు ఆశీర్వాదం ఉండాలని, అన్ని రకాలుగాను కూడా ఆయురారోగ్యాలు కలగజేయాలని, రాజకీయంగా కూడా మరింత మంచి భవిష్యత్తు. అందరికీ నమస్కారం. నా పేరు తగరం సోము. వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు మా నాయకుడు, నా చిన్ననాటి స్నేహితుడు, నా ప్రాణమిత్రుడు అయినటువంటి జగ్గంపూడి గణేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను కానీ, నా ఫ్రెండ్స్ స్నేహితులు, నాకు అన్నయ్యలు కానీ, తోబుట్టులు కానీ ఇక్కడ రక్తదాన శిబిరానికి వచ్చి పొద్దున్నుంచి రక్తదానం చేస్తూ ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకుని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 2029 అయినా సరే ఖచ్చితంగా జగ్గంపూడి కుటుంబం నుంచి అందరూ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇంకో 2 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా చూస్తారు. అందులో నో డౌట్ అండి. అందులో అన్నీ మంచి స్థానానికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి దేవుళ్ళు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇంకొక విషయం ఏంటంటే ఏప్రిల్ నెల వస్తే మాకు వచ్చే ఇక్కడ 3-4 పండుగలు కలిసి వస్తాయండి. మాకు తప్పుగా అనుకోద్దు ఎవరు. ఫస్ట్ పండుగ జగ్గంపూడి గణేష్ గారి పుట్టినరోజు అండి. ఏప్రిల్ 5వ తారీఖున బాబు జగజ్జీవన్ గారిది. ఏప్రిల్ 14న మా అందరికీ బాగా మా యొక్క ఎస్సీ సామాజిక వర్గానికి బడుగు బలహీన ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిది జయంతి కూడా 14న వచ్చింది. ఈ నెలలో పుట్టడం అనేది చాలా అదృష్టం అని